మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరంగా ఉండి 10 ఏళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. చిరంజీవి మునుపట్ల డ్యాన్సులు ఫైట్లు చేయలేడు అని అందరూ తెరవిరిచారు. పైగా ఆ సినిమా తమిళంలో కత్తికి రీమేక్ అవడంతో ఇది వర్కౌట్ అవ్వదన్నారు. అలా విమర్శించిన ప్రతి ఒక్కరూ అసూయపడేలా అవాక్కయ్యేలా ఖైదీ నెంబర్ 150 సమాధానం ఇచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి 164 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి అందరికీ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని లైన్లోకి తెచ్చాడు. గత కొన్నేళ్లుగా తెరపైకి వస్తుందంటూ ఊరిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చిరు ఫైనల్ చేశాడు. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు సురేందర్ రెడ్డి తీసుకున్నాడన్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో 1857 బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకంగా పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ. ఈ కథను పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా మలిచారు. దీనికి తుది మెరుగులు దిద్ది ఫైనల్ స్క్రిప్ట్ ను చిరంజీవికి వినిపించాడంట సురేందర్ రెడ్డి. నరేషన్ సూపర్ ఉండడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. రేసు గుర్రం ధృవ చిత్రాన్ని స్టైలిష్ గా తీర్చిదిద్దిన తీరు చిరంజీవికి అమితంగా నచ్చడంతో సురేందర్ రెడ్డి ఈ సినిమా బాధ్యతలు అప్పగించాడంట. ఇప్పటికే ఖైదీ 150 సినిమా విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న చిరంజీవి ఫస్ట్ టైం చారిత్రాత్మకమైన కథతో రాబోతున్నాడు. స్క్రిప్ట్ అనుకున్న తరహాలో రావడంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.